హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే పెంపు అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో పెంచుతామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏప్రిల్ 27వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక టాప్ 5 ముఖ్య అప్డేట్స్. ప్రజావాణి వినాలన్నమాట. ఫిర్యాదుల పరిష్కారంలో రాజీ వద్దు, అలసత్యం అయితే అధికారులదే బాధ్యత అంటూ ప్రజావాణి పైన సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్ర, జిల్లా నుంచి ఇక రెవెన్యూ డివిజన్ స్థాయికి కూడా, తర్వాత మండల స్థాయికి కూడా విస్తరించాలన్నమాట. ఇప్పటికే సో వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిలో అధికారులు పూర్తిగా ఇక గడువులోగా పరిష్కారం, అదేవిధంగా ట్రాకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నీ కూడా అనుసంధానం చేసుకోవాలనే విధంగా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి విలీనానికి ఏపీ నమూనా. ఇక వేగంగా కసరత్తు పూర్తి చేసేందుకు ఇక అనుసరిస్తున్నారనమాట. ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం కేడర్లో ఇక ఆర్టీసీ ఉద్యోగులు అనమాట. సో ఇక అదేవిధంగా తత్సమ స్థాయి పోస్టులోనూ ఫిక్సేషన్, ఎవరికి డిపో మేనేజర్ స్థాయి నుంచి జీతాల పెరుగుదల అయితే ఉండబోతుంది. జూనియర్ అసిస్టెంట్లో కేడర్లోను కండక్టర్లకు సంబంధించి ఇవన్నీ కూడా పెరుగుతాయంటూ మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. వచ్చేవి సాధారణ ఎన్నికలు కావు, కేసీఆర్ను సీఎం చేసే ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెరిగింది, ఢిల్లీకి మూటలు మోయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ కేటీఆర్ ఇక ప్రతిపక్షాన్ని నుంచి ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విమర్శించే ప్రయత్నం చేశారు. సో ఇక నీట్ 2026కు సంబంధించి కౌంట్ డౌన్. నేటి నుంచి అడ్మిట్ కార్డులు అన్నమాట వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటాయి. మే 3న జాతీయ స్థాయి పరీక్ష, మే 2, 3 తేదీల్లో మెడికల్ విద్యార్థులకు సెలవులు అన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా రాష్ట్రంలో చెరువులకు ఆరోగ్య సర్వే అన్నమాట. డిజిటల్ FTL నీటి విస్తరణ, ఆయకట్టు నిర్ధారణకు సంబంధించి, ఆ తర్వాత పూడికతీత కార్పొరేషన్ సంస్థలు, ఇక NGOలకు చెరువుల దత్తత అన్నమాట. రాష్ట్రంలో నీటి వినియోగం, సంఘాల పునరుద్ధరణ, చెరువుల పరిరక్షణ కోసం కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నీటి వివాదాల పరిష్కార బాధ్యత కమిటీదే చూసుకుంటారు. ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో త్వరలోనే ప్రతి దరఖాస్తులనే తీసుకోబోతున్నామని చెప్తున్నారు. ఏంటనేది చూసుకున్నట్లయితే సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడుతున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి దాదాపు 1000 మంది మహిళలకు సంబంధించి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారనమాట. ఇందుకు సంబంధించి త్వరలోనే అప్లికేషన్ స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇందులో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు మహిళలకు అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సో ఇందులో ప్రధానంగా మొదట బీసీ సంక్షేమ శాఖ ద్వారా మొదలుపెట్టి తర్వాత అన్ని సంక్షేమ శాఖల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పం చేసిందనమాట. సో దీనివల్ల దరఖాస్తు అనేది ఒక్కొక్క మిషన్ ఖరీదు అనేది ఆటోమేటిక్ మిషన్ అనేది ఇస్తారనమాట. సో దీనివల్ల ఇక ముఖ్యంగా ఈ మిషన్ ఖరీదు కూడా ఎక్కువనే ఉంటుంది. సో దరఖాస్తు విధానం త్వరలోనే మార్గదర్శకాలు, కొత్త పథకానికి సంబంధించి అర్హత, అదేవిధంగా వయసు, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం పైన మార్గదర్శకాలు త్వరలోనే ప్రభుత్వం రిలీజ్ అనేది చేయనుందన్నమాట.
దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన వారు అయి ఉండాలన్నమాట. ఎవరైనా కూడా ఈ పథకానికి దాదాపు కుట్టు మిషన్లు పంపిణీగా చూడడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే ఆసరా పెన్షన్లు ఉన్నాయి కదా, ఇక పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల కూడా దాదాపు 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు 11 రకాల పెన్షన్లకు సంబంధించి. ఇందులో చెప్తున్నారు ఏంటంటే ప్రతి నెల కూడా నిధుల కొరత వల్ల ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు కదా. సో ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అప్డేట్ అది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పలు పథకాలు, 6 గ్యారెంటీలో భారీగా నిధులు అవసరం కావడంతో కొత్తగా రుణాలు సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టిందనమాట. సో రాబోయే 2 నెలలు అనగా మే, జూన్ ఈ 2 నెలలు చాలా కీలకం. కొత్తగా 12,000 కోట్లను సేకరించాలని తాజాగా నిర్ణయం తీసుకుందనమాట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలానికి పెట్టి రిజర్వ్ బ్యాంకు పంపి ప్రతిపాదనలో కోరింది. వీటి వేలంతో సుమారు ఎన్ని వేలు అంటే 12,000 కోట్లు అనేది అప్పు రూపంలో తీసుకోబోతున్నారు. 6 నుంచి 25 ఏళ్ళు తిరిగి చెల్లిస్తామని కూడా తెలిపింది. అదేవిధంగా వీటిని 7% నుంచి 7.5% వడ్డీకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మిగిలిపోయిన పథకాలతో పాటు ఇక ఇందులో ఆసరా పెన్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మెట్రో రైళ్లను స్వాధీనం చేసుకోవడం, ఇక అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు, ఆర్టీసీ నిధులు సమకూర్చుకోవడం వంటి కార్యక్రమాలు భారీగా నిధులు అవసరం పడుతున్నాయి కాబట్టి సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఇవ్వడం జరిగింది. మరొక విడత అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు కదా. సో అధిక వడ్డీకి తక్కువగా మార్చేందుకు మరొక 25,000 కోట్ల రూపాయలు అనమాట అప్పు రూపంలో. ఇవన్నీ కూడా ప్రభుత్వం అధిక వడ్డీ తీసుకున్న రుణాలు, బకాయిలు, నెలల కిస్తీల చెల్లింపుల భారం ఎక్కువగా ఉన్నందున వాటిని తక్కువ వడ్డీకే మార్చే కార్యక్రమం పైన ఆర్థిక శాఖ దృష్టి పెట్టిందనమాట. గత ఏడాది ఈ విధానంలో కొన్ని మార్పులు అంటే కొన్ని రుణాలు తీర్చినా కూడా ఈ సంవత్సరం కొత్తగా 25,000 కోట్లను తక్కువ వడ్డీకి తీసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకుందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఆసరా పెన్షన్లు ఉన్నాయో ప్రభుత్వం అయితే అందజేస్తున్నారు కదా. త్వరలోనే అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పెన్షన్లు అనేది పంపిణీ అనేది ప్రారంభం కావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఒక 50% కంప్లీట్ అయింది, కొన్ని జిల్లాలు ఇంక ఇవ్వలేదు. సో మొత్తానికి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో 16 రూపాయలు అడిగి కూడా తీసుకోవాలన్నమాట. ఇక ఎందుకంటే 4 రూపాయలు చిల్లర తీసుకోపోయినట్లయితే మనకు పాత పెన్షన్లు ఈ నెల అయితే అందజేస్తున్నారు. మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్లో అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే కొన్ని జిల్లాల వారు తీసుకోవడం జరిగింది. ఏ జిల్లా ఏంటి అనేది మీరు పెన్షన్ తీసుకుంటే ఎంత తీసుకున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఇక కొత్తగా చేంజెస్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ ద్వారా అయితే అందజేస్తున్నారు కదా. సో ఇప్పుడు పట్టణాల్లో కూడా సేమ్ ఇదే విధానాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా ఒక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఈ నెల చివరాఖరు నుంచి మనకు ఏదైతే ముఖ్యంగా దరఖాస్తులు చేసుకున్నారో మే నెల, అదేవిధంగా జూన్లో అయితే ఇవ్వబోతున్నారు. మే నెల మొత్తం పరిశీలనలు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ సంబంధించి ముఖ్యమైన తాజా సమాచారం అనమాట.